నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి. నాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. నాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరం పొందుటకై. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరం పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్యముగా. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్యముగా. భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయదన మీచి
భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతువులే జయ ప్రేమించెను. హేతువులే జయ ప్రేమించెను. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. కీర్తన 47లో మొదటి వచనం, రెండవ వచనం, మూడవ వచనం, ఐదవ వచనం పాడదాం. ఇప్పుడు మనం పాడుకున్న పాటలో మరి అక్కడ మొదటి వచనం అక్కడ వీళ్ళు ఏం చేశారంటే పల్లవి అనుపల్లవిని రాసి మొదటి వచనం రాయాలి, అనుపల్లవి రాయకుండా వచనం కింద రాసేసారు. తెలియలేదు అది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వచనం రెండో వచనంగా రాయబడిన దగ్గర ప్రేమించి నన్ను వెతికావయ్యా, ప్రీతితో నన్ను రక్షించావు. ఎందుకు అంటే పరిశుద్ధంగా జీవించడానికి అని ఉంది అక్కడ. అసలు మనం పాట పాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవ పాటలు ఏదో పాడుకుంటా పాతం కాదు కానీ ప్రియులారా, అసలు ఆ మాట చూడండి ఎట్లా ఉంది. ప్రేమించి నన్ను వెతికావయ్యా, మిలియన్స్ జనం ఉండారయ్యా, అయ్యా నన్ను వెతికావయ్యా, నువ్వు ప్రేమించావు ప్రభా. జాగ్రత్తగా గమనించి నా వెంకి చూడండి, మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రేమించి నన్ను వెతికావయ్యా, 230 దేశాల భూమండలంలో నన్ను వెతికావు, ప్రేమించావు, నన్ను ప్రేమించావు. చూసారా, నన్ను ప్రేమించావు అంటున్నా. బా, ప్రేమించి నన్ను వెతికావు, ప్రీతితో రక్షించావు. నీ రక్తాన్ని ఇచ్చి అసలు అది ఎవరు చేయలేరు ఆ పని. అసలు ఆ విధంగా మనని ఆయన చూసి, ఎందుకు అంటే పరిశుద్ధంగా నాతో మీరు జీవించాలని నా ఉద్దేశం అని చెబుతా ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. పాపిని నన్ను కరుణించావు ప్రభా. మరి 3వ వచనం చూస్తే అల్పకాల శ్రమలు అనుభవించి అనుదినము కృపనిచ్చితివి, నాదుని అడుగు జాడల్లో నడుచుటకు నన్ను పిలిచావయ్యా. నాదుడు యేసుక్రీస్తు ప్రభు, లోకనాథుడు, సర్వలోకనాథుడు, నాకు నాథుడు, నీకు నాథుడు, జగానికి నాథుడు. చూసారా ఏమంటున్నాడు? నాదుని అడుగు జాడలలో నడుచుటకు నన్ను పిలిచింది. ఎవరిని పిల్లల నిన్ను పిలిచాడు? ఒకసారి గుర్తు చేసుకో. రాత్రి నాకు బాధగా ఉంది, నిన్ను పిలిచాడు. ఆయన అడుగుజాడలో నువ్వు నడవాలని ఆయన పిలిచాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు మందమతిలాగా ఉంటున్నావు? అది నాకు బాధగా ఉంది. నిన్ను చూస్తే నిన్ను పిలుస్తున్నాడు. నా అడుగు జాడలో ఆయన అడుగు జాడలో నిన్ను నడిపించాలి. పాపాల నుంచి విమోచించాడు. పరిశుద్ధంగా జీవించడానికి మిమ్మల్ని పిలిచాడు. లేకపోతే ఇక్కడ ఈ సెక్షన్ ఏంటి?
ఇక్కడ రావటం ఏంటి నాకు అంత అయోమయంగా ఉంది పొద్దున్నుంచి. ఇది ఆయన ప్లాన్. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మన పట్ల ఆయన ప్లాన్ ప్రియులారా. ఆ ప్లాన్ కానీ మీరు గ్రహించినట్లయితే అసలు ఎంత సంతోషంగా ఉంటారంటే నేను చెప్పలేను. అంత సంతోషంగా ఉంటారు ప్రియులారా. ఇక్కడ మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరం పొందుటకై మహిమాత్మతో నన్ను నింపావు. మరణం నుంచి, నిత్య మరణం నుంచి, ఇదివరకు మరణం అంటే భయం, నాకు ఇప్పుడు మరణం అంటే సంతోషం. త్వరగా వెళ్ళిపోతాం, ఇంటికి గొడవ, ఇక్కడ దాకా రావు. ఇవన్నీ చూడండి ఎంత ప్రయాసం, చాలా ప్రయాసంతో కూడుకున్న విషయాలు. మీకేం అర్థం కావట్లేదు అసలు. మరణ శరీరం నుంచి ప్రభువైన క్రీస్తు మనల్ని విడిపించాడు. అదే మనకి రాత్రి సంతోషం. మహిమ శరీరం అంటే మహిమోన్నతుడైన దేవుని సన్నిధిలో, మహిమ గల రాజ్యములో మనల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయం నుంచి మనల్ని రిలీవ్ చేసేసి జాగ్రత్తగా ఉండాలి. శిక్ష ఇది. పొద్దున మనం శిక్షణ, అక్కడ శిక్షణ ఏదైనా ఒకటే శిక్షణ. పొద్దున మనం కూడా మనం ధ్యానం చేసాం హెబ్రీ రాసిన పత్రికలో 12వ అధ్యాయం 8వ వచనంలో శిక్షణ. మరి ఎక్కడో వీళ్ళు వదిలేసాం, వాకిళ్ళు వదిలేసేసాం, అంతా చూడండి ప్రశాంతంగా వచ్చేసాం శిక్షణ పరకే. ఈ శిక్షణలో మనం పాలు పంపులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మనసు పెట్టాలి ప్రియులారా. దేవుని మాట మీద మీరు మనసు పెట్టాలని నేను రాత్రి సమయంలో మిమ్మల్ని కోరుతా ఉన్నాను. 5వ వచనం చూస్తే భూమిలో పండే ప్రతి శ్రేష్టమైన ఫలాలు నా బిడ్డలు అనుభవించి నాతో ప్రయాణం చేయాలని ప్రభు మన పట్ల కోరుతా ఉన్నారు ప్రియులారా. చూడండి, దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములో నుండి ప్రేమించి క్రయధనం ఇచ్చావయ్యా. అసలు మాటలు పాడుతూ ఉంటే నాకు ఏదో ఉంటుంది లోపల. ఎట్లా ఒక అతీతమైన శక్తి నన్ను పట్టుకొని నడిపిస్తూ ఉంటుంది. అంత ఆనందం అనుభవిస్తూ ఉంటాను ఆ మాట నేను ధ్యానం చేసినప్పుడు నా హృదయంలో చాలా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా సంతోషపడాలని ఈ రాత్రి నా కోరిక. అటు ఇటు చూడకూడదు, పిల్లలతో వాళ్ళు వదిలేసేసారు, వాళ్ళు కూర్చుంటారు. మీరు ఎన్నండి జాగ్రత్తగా, సమయాన్ని పానీయద్దు, నన్ను ఇచ్చేయద్దు. మీరు ఎంత ఇప్పుడు 8:30 అయిపోయింది, మామూలు 10 గంటలు దాకా ఉంటామా? 10 గంటలు దాకా ఉంటాం. 10 గంటలు అమ్మా మీరు అసలు కదలకూడదమ్మా, మీరు కదలకూడదు, అక్కడ కూర్చోవాలి. ఎన్నిసార్లు చెప్తా ఉంటే కాబట్టి మనం కొంచెం సైలెన్స్గా మనసు పెడతాం, ఆ మాట మీద మనసు పెడతాం. మనసు పెట్టినప్పుడు మరి ఎవరు పాడలే గీతము యేసుని గూర్చి కాదు, యేసునితో పాడుటకి ఆయన ఉంటుంది ఒక లిపిలో. యేసుని గూర్చి కాదు, యేసుతో నేను పాడటానికి అబ్బా. అందుకే మరి ఈ రాత్రి మనకి మంచి సమయాన్ని ఇచ్చారు. ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా మనం జాగ్రత్తగా గమనిద్దాం. ప్రతి వ్యక్తి కూడా, స్త్రీ అయినా పురుషుడైనా, ప్రభు నాతో మాట్లాడాలి, ఏం మాట్లాడతారు అనే ఉద్దేశంతో మీరు కూర్చోవాలి. అంతే, చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. చాలా జాగ్రత్త. పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడు, సార్వభౌముడు. నిజంగా నువ్వు కన్నా ఆయనను గౌరవించినట్లయితే నువ్వు చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. పదే నేను చెప్పటం నాకు సిగ్గుగా ఉంది. అంతే, నిన్ను నువ్వు బలపరచుకో. ఆయన ఎవరో నువ్వు చూసుకో. అంతే, అంత జాగ్రత్తగా నువ్వు కూర్చోవలసిన వారై ఉన్నాడు. ఈ పాట పాడదాం. 47వ అధ్యాయం 47వ కీర్తనలో 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 5వ వచనం. అసలు తలుపుని పెట్టుకుంటాను వీరికి దాని గురించి. అసలు పిల్లలు ఒక సాట బగిరాలంటే మాత్రం అట్లా చూస్తాం. ఇలా పాడుకున్నారు, చదువు ఎంజాయ్ చేశారు, మేము కూడా ఎంజాయ్ చేద్దాం. ఈ క్యాన్ నన్ను చదువుతున్నాం. 47 సర్వజనులార చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి
సర్వజనులార చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి, ఆర్భాటము చేయుడి, ఆర్భాటము చేయుడి, ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. సర్వజనులార చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి. సర్వజనులార చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి, ఆర్భాటము చేయుడి, ఆర్భాటము చేయుడి, ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోబరచును, మన పాదముల కింద ప్రజలను అణగద్రోక్కును. ఆయన జనములను మనకు లోబరచును, మన పాదముల కింద ప్రజలను అణగద్రోక్కును. సర్వజనులార చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి. సర్వజనులార చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి, ఆర్భాటము చేయుడి, ఆర్భాటము చేయుడి, ఆర్భాటము చేయుడి. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. సర్వజనులార చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి. సర్వజనులార చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి, ఆర్భాటము చేయుడి, ఆర్భాటము చేయుడి, ఆర్భాటము చేయుడి. మధ్యలో తగ్గించాము, మధ్యలో ఎక్కువ అవుతుందని కొంచెం తగ్గించాము. ఎక్కువ అవుతుందా? అంటే బయటికి వెళ్దాం మన కలవాలి కదా.
మనం ఇక్కడ వచ్చి ఒక విషయం గురించి ప్రభువుని తెలుసుకొని వెళదామని మనం ఇక్కడికి వచ్చాం. అసలు ఇది పట్టుదల ప్రియులారా. ఈరోజు రాత్రి, రేపు ఉదయకాలం, రేపు సాయంత్రం, ఎల్లుండి ఉదయకాలంలో మరి 4 పూటల్లో మరి ఒకే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఒకే విషయం గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఏంటి అంటే ప్రేమ, రక్షణ, మారు మనస్సు అని చెప్పుకున్నాం, అన్నీ అయిపోయింది. ఫైనల్లో రేపు ఏం జరగబోతా ఉంది క్రైస్తవులకు మాత్రమే తెలుసు, వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రభు ఒక మాట చెబుతారు మత్తయి శుభవార్తలో 24వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట చెబుతారు. ఏంటంటే ఆ మాట మీరు చూడండి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచకకై మహత్కార్యములను కనపరచగలరు. ఇవన్నీ కూడా రేపు జరగబోతా ఉన్నాయి ప్రియులారా. అందుకే 25వ వచనంలో ప్రభు అంటున్నారు, ఇదిగో ముందుగా నేను మీతో చెబుదామని మిమ్మల్ని ఇక్కడ సమకూర్చాను అంటున్నారు. అక్కడ ఉందగా, ఇదిగో 25వ వచనం ఏముంది? ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఈ రాత్రి నుంచి మరి ఈ 4 పూటలు కూడా ఏం చెప్పారో దాని కొరకు మనం వెతుకుదాం ప్రియులారా. ఒకవేళ ఇప్పుడు నీనెవ పట్టణం గురించి మరి యోనా మరి వెళ్ళమంటే దేవుడు వేరొక స్థలానికి వెళ్ళాడు వ్యతిరేకించి. మరి అక్కడ చాలా నష్టం జరిగింది ప్రియులారా. మరి దేవుడు చెప్పిన మాట వినకుండా అతను ఆ విధంగా వెళ్ళినప్పుడు ఎన్నో కష్ట నష్టాలు చూసాం మనం అక్కడ. తరువాత మరి ఆ పట్టణంలో ఉపవాసం ప్రకటించి గోనె పట్ట కట్టుకొని ఆ పట్టణ అధికారి కూడా, పశువులు అధికారి అందరూ కూడా మరి దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆ పట్టణానికి కీడు రాబోతుందని యోనాతో చెప్పి పంపించాడు ప్రియులారా. ఆ కీడు గురించి వాళ్ళకు వర్తమానం చెప్పమంటే ఆ నీనెవ పట్టణస్థులు మంచోళ్ళు కాదు బాబు, తిరుగుబాటు చేసే స్వభావం ఉంది వాళ్ళకి అని వాళ్ళ గురించి బెదిరిపోయి వేరే స్థలానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కూడా మరి భయంకరమైన ఆ సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళ దేవతల్ని, దేవుణ్ణి వాళ్ళు ఆరాధించినప్పుడు అసలు ఎందుకు ఇలా జరుగుతుందని అక్కడ వాళ్ళందరికీ అనుమానం వచ్చింది ప్రియులారా. అయినా కానీ మరి వాళ్ళు ఉన్న సామాన్లు ఒకవేళ బరువుగా ఉందని ఆ సామాన్లు కూడా సముద్రంలో పారవేయటం జరిగింది. అప్పుడు కూడా సముద్రం నిమ్మడం కాల. అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని చూసినప్పుడు ఆ కింద భాగంలోకి వచ్చి చూస్తే యోనా గుర్రెపెట్టి నిద్రపోతా ఉన్నాడు. మరి వీడెవడో ఉన్నాడు ఇక్కడ అని వాడిని లేపినప్పుడు మరి ఆ విషయం అంతా యోనాను అడిగినప్పుడు ఆ యోనా ఆ సృష్టికర్త దేవుని గురించి చెప్పినప్పుడు మరి ఇతని గురించి అని కాదు కానీ అక్కడ చీట్లు తీశారు పిల్లలు. అందరి పేర్ల మీద చీట్లు వేసి తీసినప్పుడు యోనా మీద వచ్చింది చీటి. అప్పుడు తీసి ఆ యోనాన్ని సముద్రంలో పారేసినప్పుడు సముద్రపు పొంగు ఆగిపోయింది. అంటే వాడి ద్వారా ఆ ప్రజలందరికీ మరి చెప్పిన మాట వినలేదు కాబట్టి దేవుడు ఆ విధంగా వాళ్ళని హెచ్చరించినప్పుడు మరి తరువాత జరిగింది మరి విషయాలన్నీ మీకు తెలుసు. అయితే అట్లాగే ఇప్పుడు కూడా ఇప్పుడు మనతో కూడా ఆయన చెప్తా ఉన్నారు, మీరు జాగ్రత్తగా గమనించాలి. ముందుగా జరగబోయే విషయాలు చాలా కష్ట నష్టాలు ఉన్నాయి పిల్లలారు. ఇక్కడ ఏదో మీరు తాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు. నో ఎంజాయ్. పౌలు మాటే నాకు గుర్తొచ్చింది ఎప్పుడు కూడా. ఎప్పుడైతే సద్భక్తితో నువ్వు ప్రభువైన క్రీస్తుతో ప్రయాణం చేయాలనుకుంటావో అక్కడి నుంచి మరి నీకు కష్టాలు మరి బిగిన్ అవుతాయి. అయితే కష్టాలను కన్నా కష్టాలు బిగిన్ అయితే కష్టాలను నువ్వేమి తీసేసుకోలేవు. ప్రభువైన క్రీస్తు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆయన తప్పకుండా నిన్ను మరి ఆయన కనికరించి
మరి ఆపద సమయంలో నేను మించి నీకు రానియను అని చెప్తా ఉన్నాడు. మరి వాక్య భాగాలు మనకి మరి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మరి ఆదరణ కూడా కలగజేస్తూ ఉంది ఆయన మాటలు. కాబట్టి మనం జాగ్రత్తగా మరి గమనించినట్లయితే ఈ రాత్రి మరి కొన్ని విషయాలు ఈ రాత్రి మనం గమనంలోకి తీసుకెళ్తాం. లేఖన భాగాల్ని మరి ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు ఉద్రేకం రాలేదండి అనుకుంటే ఉద్రేకం రాదు. ఎందుకు రాదంటే దేవుని మాటలు ఎప్పుడు దావీదు రాజు అంటున్నాడు కదా, నా ప్రాణము దేవుని నమ్ముకొని, చెప్పండి, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. కాబట్టి మౌనంగా ఉండాలి. మీరు కూడా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఆ విధంగా రాసి ఉందో లేదో లేఖన భాగాల్లో మనం చూసుకోవటానికి మరి మనం ప్రయత్నించి మరి ఆయన్ని దగ్గరగా ఆయనకి దగ్గరగా మనం అనుభవించాలని ఆయనలో ఉన్న రుచి మరి నేను కోరుతా ఉన్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం, ఇది మనకు ఆధారం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం గంభీరంగా ఎవరన్నా చదవండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని చాలు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభు ఈ రాత్రి మనతో చెప్తా ఉన్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వచ్చి సమయానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. ఎవరైతే సిద్ధపడి ఉంటారో నా స్వరం విని వారి కొరకు మాత్రమే నేను భూలోకానికి వస్తున్నానని ఆయన చెప్తా ఉన్నారు. ప్రియులారా, వారి కొరకే నేను ఆలస్యం చేస్తున్నానని కూడా ప్రభు అయిన క్రీస్తు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, వచ్చాను, పాపాల విషయమై లోకాన్ని ఒప్పించాను, లేఖనములో వ్రాయబడిన ప్రకారము మీ పాపం నిమిత్తం భూలోకానికి వచ్చాను. పౌలు గారు రాస్తా ఉన్నాడు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 2-3 వచనాల్లో చూస్తే మనం అక్కడ ఆ విషయం ఉంది. ప్రియులారా, ఏమని ఉంది? మీరు దానిని అంగీకరించితిరి. 1 కొరింథీ 15వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో. ఏంటి 2-3 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయంలో చూడండి 3-4 చూడండి. అదే విషయాన్ని అది మనకు అక్కడ లేఖనములో నాకు ఇయ్యబడిన మరి అది ఎన్నో వచ్చిన 3-4 నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రియులారా, చెప్పినట్లుగానే మన కొరకు ఆయన చేశారు. ప్రియులారా, అయితే వెళ్ళేటప్పుడు కూడా 1973 సంవత్సరాల క్రితం మీ హృదయములు లేచారు. ఆరోహణుడై వెళ్ళేటప్పుడు మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండే ఆ స్థలములో మీరును నాతో కూడా ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధనుంటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. మరలా వచ్చి నా యుద్ధనుంటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. అదే ఆయన దాని కొరకు భూలోకంలో నిజమైన క్రైస్తవులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒకవేళ వారిలో నువ్వుగాన ఉన్నట్లయితే నువ్వు కూడా ఎదురు చూడాలని ప్రభునామంలో కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆ గలిలీ మనుషులు చూస్తూ ఉన్నారు వెళ్ళేటప్పుడు ప్రభు అయిన క్రీస్తును. అక్కడ ఒక మాట ఉంటుంది, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మరి ఆ మాట మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం తీయండి. గలిలీ మనుషులారా
చదవండి 11వ వచనం. గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూసితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని మనతో చెప్తా ఉన్నారు ప్రియులారా. ఈరోజు రాత్రి ఆ రీతిగానే, ఏ రీతిగా అయితే ఆయన వెళ్ళారో ఆ రీతిగానే ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు ప్రియులారా. ఎవరి కొరకు అనే మాట మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది ప్రియులారా. కావాలంటే మీరు కూడా చూడండి. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం మనం చూసినప్పుడు చూడండి. 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని కిందకి రండి. అలాగుననే 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము. ఈ విషయం చూడండి ఎట్లా ఉంది. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును. పోయినసారి వచ్చినప్పుడు ఆయన మరి పౌలు గారు అక్కడ వ్రాస్తా ఉన్నారు ఏమనంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపులను రక్షించుటకు ప్రభు అయిన క్రీస్తు మొట్టమొదటి పర్యాయం వచ్చారు ప్రియులారా. ఎందుకు రావాల్సి వచ్చింది కూడా అక్కడ లేఖన భాగాల్లో మనం చూసాం. ఎందుకంటే తన ప్రజలను అక్కడ మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం చూసినప్పుడు, ఎందుకంటే మొదట ఎందుకు వచ్చారో మీకు తెలిస్తే కానీ ఇప్పుడు ఎందుకు రాబోతున్నారో మీకు, ఇదిగో ఆయన త్వరగా వచ్చుతున్నాడు, అసలు వెళ్ళింది ఎట్లా వెళ్ళాడు, ఎందుకు వస్తున్నాడు అనేది మీకు క్లారిఫికేషన్ కావాలి. అందుకని నేను అక్కడ మీకు ఆ విషయాన్ని మీ ముందుంచుతా ఉన్నాను ప్రియులారా. ఏ విషయం అంటే అక్కడ 1వ అధ్యాయం మత్తయి శుభవార్తలో 21వ వచనంలో చాలా క్లియర్గా ఉంది. అక్కడ తన ప్రజలను, చదవండి ఆ మాటని, తన ప్రజలను, ఎవరి ప్రజలు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రజలు మనం. ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనల్ని చేశారు ప్రియులారా. కాబట్టి ఆయన ప్రజలు మనం. డాక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు బీపీ చెక్ చేశాడు, షుగర్ చెక్ చేసి అంటున్నాడు, మీ నాన్నగారికి ఉందా షుగరు? నాది నేను అన్నప్పుడు అంటున్నాడు, మీ తాతగారికి ఉందా? మీ తాతగారికి మీ నాన్నగారికి వచ్చింది, మీ నాన్నగారికి నీకు వచ్చింది. ఇక్కడ చూడండి, అక్కడ ఏమన్నా తన ప్రజలను, మనము ఆయన ప్రజలను ప్రియులారా. మీరు చాలా అసలు జాగ్రత్తగా గమనించాలి. ప్రభు అయిన క్రీస్తు ప్రజలం, క్రీస్తుకి బిడ్డలం మనం. ఏదోలే అనుకుని చేస్తా ఉన్నాం అప్రమత్తతో, అది మంచిది కాదని ఈ రాత్రి మీకు ప్రభునామంలో మిమ్మల్ని కోరుతా ఉన్నాను. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. అక్కడ యేసు అని పేరు పెట్టుదురు. పరలోకము నుండి మరి ప్రభు అయిన క్రీస్తుకు ముందు పరలోకపు దూతలు కూడా వచ్చి మరి ప్రకటించారు. లూకా శుభవార్త మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూడండి ఏముందో. మీరు కొంచెం క్విక్గా ఉండాలి, నీరసంగా ఉండకూడదు. ఎందుకంటే అందుకే ఆ ఫుడ్ కూడా బాగా మనకి క్విక్గా ఉండేటట్టు పెట్టారు. బాగా తిన్నామనుకో అన్నంగానా బాగా అయిపోతుంది. నన్ను అడిగితే అదే బాగుంది అనుకుంటా. 2 రోజులు లేకపోయింది. ఉపవాసం అనుకున్నాను నేను వచ్చేటప్పుడు, ఫ్లైట్ ఎక్కేటప్పుడు. ఇది కూడా ఒకందుకు ఉపవాసం చేసేటప్పుడు. ఎందుకంటే మనసులోని కోరికను ప్రభు తదాస్తు అంటాడండి, అంతే. ఆయన అన్నాడంటే ఇక్కడ మార్చేశాడని అర్థం. ఆ బియ్యం ఏంది ఇప్పుడు బియ్యం తింటే అసలు విరోచనాలు అయినారు. మద్రాసులు నేను అప్పుడు అక్కడికి వెళ్ళాను, స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళాను, శబరిమల వెళ్ళాను. ఇక అక్కడ ఆ ఎస్టర్లో వాతాడు, ఇన్ని వాతాడు బియ్యం, ఇటు పోసినట్టు పోతాడు. ఆ బియ్యం ఆ అన్నం అనేది అట్లాగే ఉంటుంది. అక్కడ తిన్నాను, ఇంక చూసుకో నాయన ఇంటికి వచ్చిన దాకా మొత్తం క్లియర్ అయిపోయింది. కడుపులు నింపిపోవటం, ఇంటికి పోయేసరికి రాజమండ్రి వెళ్తే 7-8 రోజులు సిక్ అయిపోయాను.
ఇట్లా చేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే నేను ప్రభు కదా, మనకి ఆయన కుమారుని, మీరు కుమార్తెలు కాబట్టి ఇప్పుడు మనల్ని ప్రేమించి తగు మాత్రం ఉంది చాలండి, ఏదో ఒకటి తిని మొట్టమొదటి ఇక్కడ మంచి వాతావరణం ఇచ్చారు, నాకు అది బాగుంది. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మీరందరూ ఈ విధంగా ఈ హాల్లో కూర్చొని మనం దేవుని మాటను షేర్ చేసుకున్నప్పుడు నాకు భలే సంతోషంగా ఉంది, అసలు రియల్గా సంతోషంగా ఉంది. మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ మీ మనసులో నాకు మరి చెప్పన సఖ్యం ఉంది, మహిమాయుక్తమైన సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూసి మరి సరి చేసుకుందాం బ్రదర్, మన జీవితాలు మరి స్థలం కూడా మార్చుకొని కారులు వేసుకొని పెట్రోల్ కొట్టుకొని ఇవాళ ఈ 2 దినాలు ఎంజాయ్ చేయొచ్చు మరి పిల్లలతో. అయితే ఈ విధంగా ఎంజాయ్ చేద్దామని కానీ మనందరం అనుకోవటం కూడా దేవుని చిత్తమయ్యేందుకు ప్రియులారా. ఇది ఆయన ప్రణాళిక, మనం అనుకోవటం కాదు కానీ ఆయన ఉద్దేశం అది. కాబట్టి మనం డ్యూటీ తప్పకుండా అందరం గ్యాదర్ అవటం, ముందు రానుకున్నాడు కూడా ప్రభు తీసుకొచ్చి అంటే ఆయనలో ఉన్నారు. అయితే మనం తాత్కాలికంగా అంటూ ఉంటాం, వాడు అనిపిస్తూ ఉంటాడు. కానీ అట్లా కాకుండా ఆయన కావాలని మనల్ని ఇక్కడ సమకూర్చారు ప్రియులారా. కావాలని సమకూర్చారు కాబట్టి ఆయన మాటని మనం జాగ్రత్తగా వినాలని నా ఉద్దేశం. అంతే, ఏదో మిమ్మల్ని కించపరచాలని అడావుడి చేయాలని అసలు నాకు లేనే లేదు. ఎందుకు నాకు అడావుడి? నేను తింటున్నాను, నాదేమని మీరు తింటున్నారు. కాకపోతే ఏంటంటే మీరు బాగా దేవుళ్ళు బాగా టక్క తీసేసినారు, అమ్మో వీళ్ళు బాగా చేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, సంతోషం. అక్కడికి వెళ్ళి కూడా అక్కడ సంఘం ఉంది లండన్లో, వెళితే ఓ ఎంత ఎంజాయ్గా వాళ్ళలో ప్రార్థన చేశారండి అని వీళ్ళందరి గురించి. ప్రార్థన అంటే అసలు మనం ఎంతమంది ఉన్నామంటే 4-5 గంటలు ప్రార్థన చేయాలి అసలు. అంతే, చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తే మీకే కూడా గజగజలాడాలండి. ప్రార్థనకి మించింది అసలు ఏమీ లేదు ప్రపంచంలో. ప్రార్థనే ఆయుధం. ఆయన అంటాడు, యేసు ప్రభు వారు లాస్ట్కి వెళ్ళేటప్పుడు రాతి వేతనంత దూరంలోకి వెళ్ళాడంటే. అంతే, ఆయన లోకాగారు రాస్తాడు ఆ మాట. రాతి వేతన అంటే రాయి పట్టుకుని ఇసిరేయటం కాదు, ఇటంటే ఎంత దూరం పడుతుంది అంత దూరంలోనే ప్రభు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ శిష్యులు ఒకరి మీద ఒకరు పడి నిద్రపోతున్నారు. మనం కూడా అంతే. కాకపోతే మనం గమనిస్తే మనకు మంచి కృప, సంతోషం, ఎంజాయ్ చేస్తాం. ఆ మాట చూద్దాం మనం. అయితే ఆ దూత 8, 9, 10 వచ్చిన ఆ దూత భయపడొద్దు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు. ఆ విషయం మనకు తెలియజేస్తానికి అక్కడి నుంచి పరలోకంలో నుంచి దూతలు వచ్చారు ప్రియులారా. మీకు తెలియజేయబోదు, దావీదు పట్టణం ముందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మిమ్మల్ని రక్షించడానికి మానవ అవతారిగా, దరిద్రుడిగా, ధనవంతుడి నుండి మీ కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. మీరందరూ సంతోషించండి ఓ అని దండోరా చేశారు. అంత 2012 సంవత్సరాల క్రితం దండోరా వేశారు. ఇప్పుడు మనకి సంతోషం ఏంటంటే మరలా ఆ రోజున వెళ్ళేటప్పుడు 1974 అంటే 33.5 సంవత్సరాలు ఉన్నారు ప్రియులారా ప్రభు. అంతే కదా, 33 సంవత్సరాలు తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినట్టుగా మనం చెప్పుకుంటూనే ఉంటాం. 2012లో 33.5 తీసేస్తే 1977.5 సంవత్సరాల నుంచి అప్పుడు వెళ్ళేటప్పుడు చెప్పారు, నేను రాబోతున్నాను. ఆయన అంటున్నాడు, మీ హృదయాలు కలవరపడనీయద్దు, నేను వస్తాను నా కొరకు. ఎవరైతే ఎదురు వారి కొరకు వస్తారు. 1973.5 సంవత్సరాల నుంచి వెళ్ళేటప్పుడు చెప్పారు వస్తానని, ఇంకా రాలేదు. ప్రజలు అనుకుంటారు ఏమొస్తాడు, మొదట వస్తానని చెప్పాడు, వచ్చేసాడు, అయిపోయింది. ఆ మాటలు ఏమీ తప్పులేదు, ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు అని బైబిల్లో. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. యెహోవానైనా నేను మార్పు లేని వాడను. ఎన్నో మనకి ఆయన మరి బలపరచడానికి ఆయన మాధుర్యమైన మాటలు ఎన్నో మనకి వినిపిస్తూ ఉంటారు ప్రియులారా. అయితే అందుకనే మరి ఆయన వస్తాడు ప్రియులారా, ఆయన వస్తాడు. కాబట్టి మనం కనిపెట్టి ఉండాలని ఆయన ఉద్దేశం. ఇక్కడ మనం చూసాం ఏమంటున్నాడు, ఇదిగో నేను చూద్దాం, మనం వెళదాం. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. త్వరగా అంటే 1973.5 సంవత్సరాలు ఆయన అడగవచ్చు. అంతేనా నీ ఉద్దేశం? 1000 years అంటే 1 day అని చెప్పాడు. ఇంకో 2 రోజులు కూడా కాల వస్తాడు. 2 రోజులు కూడా కాదు, దేవుడు చెప్పిన ప్రకారంగా 1000 years అంటే అంట ఆయన దృష్టిలో 1 day అంట. వారానికి 7 రోజులు, 7000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు అయిపోయి 7000 సంవత్సరంలో మనం ప్రవేశించాం. 2012 అంటే అది 2 బిఫోర్ క్రైస్ట్ 4 days అయిపోయింది, 6 days 7వ రోజున ప్రభు దినంలో మనం ఉన్నాం. ప్రియులారా,
అందుకే అక్కడ మనకి కనపడతా ఉంటుంది. అక్కడ మోషే కీర్తనలో మనం చూసినప్పుడు మరి 90వ కీర్తన 3వ వచనం మనం చూస్తే అక్కడ ఒకటను మొదటి పేతురు పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయం చూడండి. ఆ మాటలో మొట్టమొదట మోషే కీర్తన చూద్దాం. అక్కడ ఆ మాట ఉంటుంది చూడండి. మీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందరి గతించిన 1000 సంవత్సరాలు దేవుని దృష్టి గతించిన నిన్నటి వలె ఉన్నంత, రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నంత పిల్లారా. ఇక్కడ పేతురు గారిని పలకరిస్తే ఆయన కూడా చెబుతా ఉన్నాడు. 2 పేతురు 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. వస్తానన్నారు, వస్తారు. కాబట్టి మనము మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నాను. ఇది ప్రభు మనతో ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఒక విషయం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. కాబట్టి చిన్నపిల్లలారా, చూడండి ఏ విధంగా సంబోధిస్తా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఏమంటున్నాడు? ఏమని పిలిచారు? చిన్న పిల్లలారా. ఎంత ఏది అక్కడ పౌలు అంటాడు, గారవిస్తాడంట, గారవిచ్చాడు అని ఆ మాట ఉంటుంది. ఆ మాట నాకు చూసినప్పుడు బెల్లగొంటుంది. పిల్లల్ని కూడా మనం గారవిస్తాంగా. మన బ్రదర్ అంటున్నాడు, వివేక్ బ్రదర్, వాడు చేస్తామండి, వాడు చేస్తాం బ్రదర్. ఆ భాష ఏ భాష అయినా కానీ దాంట్లో మీనింగ్ భలే ఉంటుంది అసలు. అది మనం ఆలోచించినప్పుడు. అట్లాగే ఇక్కడ అంటాడు, చిన్నపిల్లలారా. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన అంటే ప్రభు అయిన క్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడ యందు మనము ప్రభు అయిన క్రీస్తు ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన నిలిచి ఉంటే సిగ్గుపడాల్సిన పని లేదు. అదేనా? లేకపోతే లేకపోతే సిగ్గుపడాల్సిందే. సిగ్గుపడతావా? అరే ఎంత బతికి ఇంటి వెనకాల తెచ్చిపోయినట్టుగా ఉందే వ్యవహారం. మనోళ్ళు అంటూ ఉంటారు, ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయాడు. అది మొదటి శాస్త్రం, ఇది నగ్న సత్యం. మొదటి శాస్త్రాలు అక్కడ పెట్టండి. ఎన్నో చెబుతూ ఉంటాడు, కానీ భాష కట్టేసి చెబుతాడు. యేసుక్రీస్తు ప్రభువు నువ్వు భాష కట్టేసి చెప్పకూడదు, అనుభవించాలి. కష్ట నష్టాలను భరించాలి. ఆ కష్ట నష్టాలను పాలిభాగస్తుడు. నేను కష్ట నష్టాలు పడటానికి అక్కడికి వచ్చాను, నువ్వు కూడా దాంట్లో పాలిభాగస్తుడు. పాలిభాగస్తుడు ఉంటావు. పౌలు పాలిభాగస్తుడు ఉన్నప్పుడే ఆయన ధైర్యం చేసి చెప్పాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పాడు. ప్రియులారా, ఆ మాట మనం చెప్పాలి అంటే అమ్మో ప్రభువులు ఎంత పర్ఫెక్ట్లీ కరెక్ట్గా ఉండాలో తెలుసా. ఈ మాట మళ్ళీ చూద్దాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు డెఫినెట్లీ ఆయన వస్తాడు, అంతే. దీంట్లో సందేహం లేదు, దీంట్లోకి సందేహం లేదు. భూమియో ఆకాశమును గతించును కానీ నా మాటలేం. ఏంటి అట్లా ఉండాలి? ఏంటి నీరసంగా ఉండాలి? నీరసంగా ఉంటే అది రాత్రికి ఫుల్ స్టార్ పెట్టేవాడమే. అయ్యో మిమ్మల్ని చూస్తే నాకు నిద్ర అవుతుంది ఇక్కడ స్టేజీ కాడ. కొంచెం పీక్గా ఉండండి, కొంచెం అయితే డికాషన్ అన్న తాగుతాం మళ్ళీ. బాబు చాలా చేతిగా ఉండి తాగలేదు డికాషన్. కాబట్టి కొంచెం మీరు నవ్వుతా కొంచెం ఆ మాట మీకు ఏమీ కలగదిగిపోతే ఏంటంటే అట్లానే ఉంటాం. ఏముండలేదు, ఎప్పుడు చూసేది కదా, ఎప్పుడు చదివేది కదా, రాత్రి చదువుకున్నాం, పొద్దున్న చెప్పాడు కానీ నీళ్ళు ఏమన్నా మార్పు వచ్చిందా అది అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నేను ఒక్కొక్క మాట అయితే 10,000 సార్లు చదివిన మాట ఉంది. నేను ఛాలెంజ్ చేసి వచ్చాను 30 సంవత్సరాలు. అది నాకు బైహార్ట్ చేసుకుంటాను. నాకు కష్టంలో ఆ మాట నన్ను ఆదరించింది. నిన్ను కూడా ఆదరించాలని నా బాధ. దేవుని మాట ఆదరించుద్ది నిన్ను, మనిషి మాట నిన్ను ఆదరించలేదు. కాబట్టి దేవుని మాట మీద మనము మరి మనసు పెట్టాలని ఆ మాట మనని చెబుతా ఉంది. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి.
ధైర్యం కలిగి ఉండాలి అంటే ప్రభువైన క్రీస్తులో మన ప్రయాణం ప్రతి దినం కొనసాగించాలి. అంతే. అప్పుడు ఆయన మాట మనకి ధైర్యాన్ని కలిగించుది. ఇప్పుడు నాకు మరణం అంటే అసలు భయం లేదు, రియల్గా భయం లేదు. బైబిల్ బట్టి చెబుతున్నాను. అప్పుడంటే మరణమా, చచ్చిపోతానా? నేను ఇప్పుడు అనుకుంటాను, చచ్చిపోతేనే బాగుంటుంది, నేను వదిలేస్తున్నావు ఎవరినన్నా, రోజు భూమిని పాడు చేయటం తప్ప, నా గురించి పాడు చేయటం తప్ప ఏ మానవుడికి నా గురించి అని కదా, నీ గురించి కూడా అంతే. ఒకసారి లెక్కేసుకుని తెలుస్తుంది. మనం ఏం ముద్రించట్లా. ప్రభువుకి అసలు మనం వేస్ట్ ఫెలోస్. ఒకసారి మాట చెప్పాలంటే ఆయన ఎందుకు మరి మనని ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాడంటే మహాకృప అండి. ఆ కృపను మీరు అర్థం చేసుకోమనే క్షణం మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉంటే మరి ధైర్యం, ఎప్పుడైతే ఆయన వాక్యంతో మన జీవితాన్ని కట్టుకుంటామో అప్పుడే మనకి మంచి ధైర్యంగా ఉంటుంది. సిగ్గు ఉండదు. ఇంకా సిగ్గేముంది? ఎవరు అనేక మంది నన్ను గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. నేను పోయేటప్పుడు నేను సిగ్గుపడను, ఎందుకంటే రేపు వాళ్ళు సిగ్గుపడే టైం వచ్చినప్పుడు సిగ్గుపడతారు వాళ్ళు, నాకు తెలుసు. ఇప్పుడు నన్ను చూసి ఈ అని పళ్ళెక్కలు ఎత్తారు, కానీ రేపు వాళ్ళు సిగ్గుపడే టైం వచ్చింది. దీంట్లో సంగతి వాళ్ళకి తెలీదు, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. చూసి కొంతమంది మరలా దేవుని సన్నిధిలోనికి నేనేం మాట్లాడినప్పుడు, వాళ్ళని గౌరవించినప్పుడు, వారి కొరకు నేను దివారాత్రులు ప్రార్థన చేసినప్పుడు వారు తిరిగి మరి ఆలయానికి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మనము ధైర్యం కలిగి ఉండి సిగ్గుపడక ఆయన రాకడ కనుక కనిపెట్టినట్లయితే, ఆయనలో నిలిచి ఉన్నట్లయితే మరి మన కొరకు ఆయన వస్తున్నాడని మనం ఎంతో ధైర్యం కలిగిన వారు. అంటే వాక్యంతో ప్రతిదినం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామంతో మన జీవితాన్ని కనుక కొనసాగించినట్లయితే దేవుడు వచ్చేటప్పుడు మనం ధైర్యంగా ఆయన సన్నిధిలో నిలవబడతాం. ప్రియులారా, మరి ఇంకొక మాట కూడా చూద్దాం. అక్కడ 1 యోహాను పత్రికలోనే 3వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదువుతాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక ప్రియతోనూ సత్యముతోనూ ప్రేమితము. ఒకసారి అందరు తీశారమ్మా, అందరు తీశారా? మాటని తీశారా లేదా? తీశారా? 3వ అధ్యాయం 18వ వచనం నుంచి. లేట్ అవుద్ది. 2 మాటలు కావాల్సిన 2 మాటలు ధ్యానం చేద్దాం. అది కరెక్టా కాదా? ఈ లేఖనాలు చాలా పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండి, చాలా పర్ఫెక్ట్లీ కరెక్ట్. కరెక్ట్ అంటే భూలోకం ఏంటంటే ఇది, ఈ మాటే మనకి కదంతా అన్న కరెక్టే. అక్కడ ఆయన దావీదు రాజు అంటాడు, 119 దావీదు కీర్తన 140వ వచనంలో ఏమంటాడు? నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, నీ సేవకునికి అది ఎంతో ప్రియమైనది అంటాడు. దేవుని మాట అంట మిక్కిలి స్వచ్ఛమైనది, స్వచ్ఛమైంది కాదు. నేను ఒక ఈ కొట్టు దగ్గరికి వెళ్ళాను, ఏది పెరుగు కొట్టు దగ్గరికి. పెరుగు, పాలు అవన్నీ అమ్ముతాడు. తుమ్మల వీరారెడ్డి ఆయన పేరు. మన గుంటూరులో రైల్ స్టేషన్ రోడ్లో ఉంది అతని షాపు. అయితే అక్కడ రాశాడు, ఇక్కడ స్వచ్ఛమైన నెయ్యి దొరుకును అని బోర్డు రాశాడు. ఏం రాశాడు చెప్పండి? ఇది భలే కొందే అనుకున్నాను నేను, అనుకుని వెళ్ళాను. ఈ పాలు కళాలు పెట్టి కొడతా ఉన్నాడు. ఆయన భార్య ఒక 50-60 లీటర్లు కొడతా ఉన్నాడు. కొడతా ఉంటే ఇద్దరికి వెళ్ళాను నేను. కొంచెం పరిచయమే నాకు. అయితే ఇదే మనం నిన్న ఆల్మైటీ గార్డెన్ మీరు ఇచ్చి కట్టేటని అట్లా కట్టాడనమాట బోర్డు. అయినప్పుడు ప్రభు కూడా కొంచెం తెలుసు, ఎక్కువగా తెలియదు. ప్రభు దేవుడైన మాత్రం వాళ్ళు ఒప్పుకుంటున్నారు. బ్రదర్ మంచిగా తాగుతారా? అయితే ఇచ్చట స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుంది అన్నాడు. నేను వెళ్ళి అతనితో అడిగాను, బ్రదర్ స్వచ్ఛమైన నెయ్యి అమ్ముతున్నావా నువ్వు నిజంగా అన్నా? ఎంత కేజీ నెయ్యి అని అడిగాను. 180 రూపీస్ ఎంతో చెప్పాడు. స్వచ్ఛమైందా, మంచిదేనా నెయ్యి అని అడిగాను. ఆయన అన్నాడు 700 గ్రాములు మంచిది ఉంటుంది, 300 గ్రాములు కలిపి స్వచ్ఛమైన నెయ్యి అని ఎంత నీకు ధైర్యంతో రాసావయ్యాను. ధైర్యమే ఉందండి అన్నాడు. మరి నిజమైన నెయ్యి ఇచ్చేసి 215 రూపాయలు లేకపోతే 210 రూపాయలు పెడితే పోయిద్ది కానీ కొనరండి అన్నాడు. కొనరా
పండ్రని ఈ విధంగా ఇది కలపడం అలవాటు చేసావు, ఇది కలపకుండా కొంటాడని ధైర్యంతో ఒకసారి అలవాటు చేయి. ఇది అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అయింది, కలుపుడం నీకు అలవాటు అయిపోయింది. ఆ సిస్టర్ కూడా ఏమందంటే పాలల్లో నీళ్ళు కలుపుతారా అన్న, కలుపుతా ఉన్నాను. కలపకుండా ట్రై చేస్తే ఇప్పుడు అక్కడ మేము 15 రూపాయలు తీసుకొచ్చామనుకోండి, మేము 17 రూపాయలు అంటే ఎవరు కొనరు కాబట్టి నీళ్లు పోస్తా ఉన్నాను. నీళ్లు పోయకుండా స్వచ్ఛమైన పాలు నిజంగా ఇస్తే దేవుడు చూస్తూ ఉంటాడు, మీ బిజినెస్ కూడా వ్యాపారం కూడా పెరిగింది. 2 రూపాయలు కేజీ లీటర్కి మీరు తీసుకోండి, 17 రూపాయలు పెట్టండి, నిజంగా అమ్ముడు బాతి అన్న. కుదరదు సార్ మీకు తెలియదు అన్నాడు. అసలు 2 రోజులు ట్రై చేసిన తర్వాత నాకు చెప్పరాదు, ముందుగానే అన్నీ జరగబోయేది నువ్వు చెబుతున్నావు అన్నా నేను. అబ్బాయి అది కుదరదండి, అది కాకనే మాకే అట్లా అమ్మలేమండి, మేము అలవాటు అయిపోయింది. చూసారా, అది మెయిన్. నేనన్నాను ఈ విధంగా నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు వచ్చింది, ఈ విధంగా అలవాటు చేసుకుని చూడు, అసలు 2 రోజులు చూద్దాం. అప్పుడు అది అలవాటు అన్నావు కదా, దాన్ని మానేసేసి మరలా ఈ విధంగా నువ్వు చూడు.